ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక బలమైన నాయకత్వం. ఒకప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చి 45 సంవత్సరాలు అవుతుంది. నేను చాలా రాజకీయాలు చూశాను. ఒకప్పుడు మీరు చూస్తే పేద దేశంగా ప్రపంచంలో ఎక్కడికి పోయినా మనమంటే మీకు ఏది చేత కాదని మాట్లాడే పరిస్థితి. ఈరోజు మీరు చూస్తే అతి శక్తివంతమైన దేశంగా అవతరిస్తూ ఉంది. 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి వచ్చింది. 28కి 3వ స్థానానికి వస్తుంది. నిన్నే అమెరికా అధ్యక్షుడు మాట్లాడాడు, మనది డెడ్ ఎకానమీ అని. కాదు, ప్రపంచంలోనే వేగంగా దూసుకుపోతున్న ఏకైక ఆర్థిక వ్యవస్థ భారతదేశం. ఎవ్వరు దీని పోటీ పడలేరు. ఎవరెవరి డెడ్ ఎకానమీలో భవిష్యత్తే తేలుస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. నేను పదే చెప్తున్నాను. సరైన సమయంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఈరోజు గర్వంగా పింగళ వెంకయ్య గారు జాతీయ జెండా రూపకల్పన చేశారని గర్వంగా చెప్పగలుగుతున్నాం. అలాంటిదే ఈరోజు చూస్తే 91లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన వ్యక్తి తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు అని చెప్పి నేను మీకు వారు తీసుకున్న నిర్ణయం ఈ దేశం యొక్క దిశ మార్చే పరిస్థితి వచ్చింది. 1995లో మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది. భారతదేశం ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకుంటే దానికి మనం నాంది పలికాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు ఐటీ కోసం హైటెక్ సిటీ కట్టాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రమోట్ చేయడానికి క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే కాకుండా మూడోది మీరు చూస్తే డెమోగ్రఫిక్ డివిడెండ్. అన్ని దేశాలకు ఏజింగ్ ప్రాబ్లం ఉంది. ఒక్క భారతదేశానికి 2047 వరకు కూడా యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే దేశం భారతదేశం. ఇది ఎవ్వరూ విస్మరించడానికి వీలు లేని విషయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ మూడే కాకుండా నేడు సరైన సమయంలో సరైన నాయకుడు సరైన స్థానంలో ఉన్నాడు. అదే నరేంద్ర మోడీ గారు అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 4 ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 3వ స్థానానికి వస్తాం. అంతేకాకుండా 2047 100 సంవత్సరాల స్వాతంత్ర దిన వేడుకలు జరుపుకునే సమయానికి మనం నెంబర్ 1 కావాలనే ఉద్దేశంతోనే వికసిత్ భారత్కి ప్రధానమంత్రి గారు శ్రీకారం చుట్టారు. భారతదేశం వికసిత్ భారతదేశంగా పోతే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలని 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దిశగా భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని మనం ఒక సంకల్పం తయారు చేసుకున్నాం. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. సంపద ఉండాలి, ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మెరుగైన జీవన ప్రమాణాలు అందరికి ఇవ్వాల్సిన ఉద్దేశంతో మనం ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్కి శ్రీకారం చుట్టాం.